హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఈసారి నేను స్నాక్స్ ఐటమ్ చేయడానికి వచ్చేసానండి. స్నాక్స్ ఐటమ్ చేశాను మా పిల్లల కోసం. ఇంకా మా పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా అందరికీ, ఇప్పుడైతే స్నాక్స్ కోసం అయితే పిల్లలు వెతుకుతూనే ఉంటారు. ఎప్పుడు బయట ఐటమ్స్ ఎందుకులే అని నేనే చేశానండి. పకోడీ టైప్లో పకోడీ నేను కొంచెం ఆలు యాడ్ చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, క్రంచీగా. టేస్ట్ ఆయిల్ అయితే చాలా తక్కువ వేసి చేస్తాను, డీప్ ఫ్రై టైప్లో కాకుండా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా బాబు ఎక్కువ పచ్చిమిర్చి తినరని నేను ఒక్క పచ్చిమిర్చి వేసాను. శనగపిండి అయితే 1 కప్ తీసుకున్నానండి. తర్వాత నేను ఇందులోనే కట్ చేసిన ముక్కల్ని వేసేసాను. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం రుచి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం కారం యాడ్ చేశానండి. తర్వాత కొంచెం సోడా ఉప్పు కూడా కొంచెం యాడ్ చేశాను, కొంచెం క్రంచీనెస్ కోసం. తర్వాత ఇందులోనే కొంచెం అల్లం అయితే ముక్కలుగా కట్ చేసుకుని వేసానండి. శనగపిండి కదా, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండాలంటే కొంచెం అల్లం యాడ్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమీ రావండి. అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని నేను మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. చూపించిన విధంగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేశానండి నేనైతే. ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలండి, గట్టిగానే కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా నేను ఆయిల్ అయితే చూసారు కదా, చాలా తక్కువ తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదండి డీప్ ఫ్రై లాగా. ఇలా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇంట్లోనే హెల్దీ అయిన స్నాక్స్ మీ పిల్లలకి పెట్టేస్తారండి. ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై అన్న ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. ఆ ఫీలింగ్ లేకుండా ఇలానే తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్ అయితే సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.